హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 4 పథకాలకు సంబంధించిన హడావిడి మామూలుగా లేకుండే అసలు. ఇలా ఈ కొత్త రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆ, ఇలాంటి అనేక స్కీమ్స్ ఒక పండగలాగా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం జరుపుకుంది. ప్రతి గ్రామాల్లో వెళ్ళారు. ప్రతి గ్రామానికి వెళ్ళి అధికారులు కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అక్కడ ఉండే సర్పంచ్లు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ సభల్లో పాల్గొన్నారు. ఆ ఊరికి వచ్చి ఆ ఊరికి ఏవేవైతే ఆ ఊర్లో ఎంతమందికి ఏ రకాల్లో వాళ్ళు లబ్ధిదారులు పొందారో లబ్ధి పొందారో ఆ లిస్ట్ మొత్తం అక్కడ అనౌన్స్ చేశారు. దీని మీద కూడా రకరకాల కాంట్రవర్సీ అనేది వచ్చింది. చాలామందికి ఇంద్రమ్మ ఇల్లు అర్హత ఉండి కూడా ఇంద్రమ్మ ఇల్లు లిస్టులో పేరు లేదని చెప్పేసి చాలామంది అధికారులకి నిలదీశారు. అలాగే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసినా సరే లిస్టులో పేరు లేదని చెప్పేసి చాలామంది నిలదీశారు. ఆ రైతు భరోసా అసలు డబ్బులే పడలేదని ఇప్పటికీ చాలా కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. సో ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి సడన్గా ఏవైతే మొన్న రీసెంట్గా ప్రారంభించారో స్కీమ్స్ అవి మొత్తం ఒక్కసారిగా బ్రేక్ పడింది. సో ఈ బ్రేక్కి కారణం వచ్చేసి మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం వచ్చేసి తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి. ఒకటి పట్టభద్రులు అంటే డిగ్రీ హోల్డర్స్ సంబంధించి, అలాగే 2 ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్ సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిపోతున్నాయి అతి త్వరలో. ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది కూడా వచ్చేసింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగిపోతుంది. సో మరి ఎన్నికలు ఏదైనా డేట్ అనౌన్స్ చేస్తే ఎన్నికల కోడ్ ప్రారంభం అయినట్టే కదా. మరి ఎన్నికల కోడ్ ప్రారంభం అయితే ఖచ్చితంగా అప్పటికి ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న స్కీమ్స్ కావచ్చు, అవన్నీ ఆగిపోవాల్సిందే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏవైతే రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా స్టాప్ అయిపోయాయి. ఇప్పుడు రైతు భరోసా రాదు, కొత్త రేషన్ కార్డు ఇవ్వరు, అలాగే ఈ ఏదైతే ఇంకో స్కీమ్ ఉందో ఏది ఇందిరమ్మ ఇల్లు అది కూడా ఇవ్వరు. సో మొత్తం ఆగిపోయింది. సో దీని మీద రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆ 4 పథకాలు ఆగినట్టే. రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల కోడ్ అమలు, ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్. కోడ్ గురించి తెలిసే 26న ప్రారంభించారా? 3 రోజులకే పరిమితమైన హడావిడి. ఈ ఏడాదంతా వరుసగా ఎన్నికలే. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు. ఇవి మొన్న రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలు. ఈ 4 కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోయాయి. సో ఇక్కడ మనం మెయిన్ డిస్కస్ చేయాల్సింది ఈ పాయింట్ గురించి. కోవిడ్ గురించి తెలిసే 26న ప్రారంభించారు. ఇప్పుడు గతంలో ఇదే ట్రిక్ అనేది గతంలో కేసీఆర్ గారు ఎక్కువగా యూజ్ చేసేవారు. అంటే ఎన్నికలప్పుడు మాత్రమే ఏదైనా ఒక స్కీమ్ని తీసుకురావడము, లేకపోతే ఎన్నికలప్పుడు ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అనౌన్స్ చేయడము, దాని తర్వాత ఎన్నికల కోడ్ వచ్చి ఆ స్కీములన్నీ ఆగిపోవడము, దాని మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది రావడము, ఇలా గతంలో కేసీఆర్ గారు ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అలా ఫాలో అయ్యారు కాబట్టి చాలా చోట్ల ఆయన దెబ్బతిన్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు మనం చూసాం. ప్రతి ఒక్కరికి అంటే అప్పుడు వరదలు వచ్చాయి కదా హైదరాబాద్లో. వరదల్లో మునిగిపోయిన ప్రతి ఏరియాకి ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. బట్ అప్పుడు ఎన్నికలు వచ్చాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే మొత్తం ఎన్నికలు కూడా రాగానే మొత్తం ఆగిపోయింది. ఆగిపోయేసరికి ఏమైపోయింది, ఎవరైతే ఆ 10,000 రూపాయలు ఎవరికైతే అందలేదో, ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఓటేశారు. సో అప్పుడు మనం చూసాం జిహెచ్ఎంసీలో మెజారిటీగా ఇటు కాంగ్రెస్ బీజేపీ స్థానాలు ఎక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి అంతగా రాలేదు ఎక్కువ స్థానాలు. సో అదే స్ట్రాటజీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఫాలో అవుతుందని చెప్పేసి చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి త్వరలో రాబోతున్నాయని చెప్పేసి ముందుగానే కాంగ్రెస్ అధిష్టానాన్ని తెలుసు. అలా తెలిసే ఈ 4 స్కీమ్ ప్రారంభిస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. సో అనౌన్స్మెంట్ చేసిన 4 రోజులకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. మొత్తం అవి మొత్తం బ్రేక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఎలాంటి స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయరాదు. ఇటు రేషన్ కార్డులు ఇవ్వకూడదు, ఇటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకూడదు, లేకపోతే ఇటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వకూడదు,
రైతు భరోసా ఇవ్వకూడదు. ఇలాంటి ఏ స్కీమ్ అయినా సరే ప్రస్తుతం ఈ నెల రోజుల పాటు ఏది ఇవ్వకూడదు. ఇప్పుడు దీని మీద ప్రజల్లో మరొక్కసారి తీవ్ర స్థాయిలో ఖచ్చితంగా వ్యతిరేకత అనేది వస్తది. ఎందుకంటే ప్రజలు ఆశాజీవులు. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే మాకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కొత్త రేషన్‌లు కావచ్చు ఇవన్నీ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశతో ఎదురు జూస్తారు. అలాంటిది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే నిజంగా వాళ్ళకు ఆ కోపం అనేది ఉంటుంది గదా! ఆ కోపం అనేది మళ్ళీ ఎన్నికల్లో చూపిస్తారు గదా! సో, ఈ సినారియో రెగ్యులర్‌గా జరిగే సినారియోనే ఇలాంటివి. ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఖచ్చితంగా రానోడు ఖచ్చితంగా ఆ బాధ, ఆ అసంతృప్తి అనేది ఓటు రూపంలో తెలియజేస్తారు. మనం ఆల్రెడీ చూసాం తెలంగాణ ఎన్నికలు, అనేక ఎన్నికల్లో ఇది చూసాం మనం. సో, మరి ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ఈ డేంజర్ గేమ్ ఆడింది. సో, 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి వాటికి ఇప్పుడు ప్రస్తుతం ఈ స్కీమ్స్ ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతాయా? అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమన్నా దెబ్బతీస్తాయా ఈ స్కీమ్స్ ఆగిపోవడం అనేది? ఇదొకటే కాదు, ఎమ్మెల్సీ ఒకటే కాదు. ఈవెన్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వెరీ సూన్ ఫిబ్రవరి స్టార్టింగ్‌లోనే అన్నారు. ఒకవేళ ఫిబ్రవరి స్టార్టింగ్‌లో అవ్వకపోయినా ఫిబ్రవరి ఎండింగ్‌లో అన్నారు. ఫిబ్రవరి ఎండింగ్‌లో అవ్వకపోయినా మార్చ్‌లో అయితే డెఫినిట్‌గా పంచాయతీ ఎన్నికలైతే పెట్టాల్సిందే. మరి పంచాయతీ ఎన్నికలు పెట్టినప్పుడు కూడా ఈ స్కీమ్స్ అనేది ఆపేస్తారు గదా! అప్పుడు కూడా ఇవ్వరు గదా! అంటే ఈ 27థ్ వరకే కాదు, దాని తర్వాత అయినా సరే మళ్ళీ ఎన్నికలు కూడా వస్తుంది. మళ్ళీ ఈ స్కీమ్స్ అనేవి ఆగిపోతాయి. ఆల్మోస్ట్ ఒక 3, 4 నెలల వరకు ఈ స్కీమ్స్ ఏవైతే ప్రారంభించారో అవన్నీ కూడా ఆగిపోవాల్సిందే. ఏవి కూడా ప్రజలకు ఇవ్వడానికి లేదు. సో, ఇది కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ తెలుసు కాబట్టే ఈ ముందుగానే హడావిడి చేసి అనౌన్స్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకటే స్టేట్మెంట్లు. సో, మరి చూద్దాం. ప్రస్తుతం ఈ 4 స్కీమ్స్ ఆగిపోయినాయి కాబట్టి దీని రిఫ్లెక్షన్ రాబోయే ఎన్నికల మీద అయితే డెఫినెట్‌లీ ఉంటుంది. మరి ఎంత వరకు ఈ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో, ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.